దేవుడు ఈరోజు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఎటువంటి స్థితిలో ఏ కుటుంబం ఉన్నా మనం కలిసి ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా జవాబిస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉండాల్సిందిగా కోరుతున్నాను. పేదరికంలో కూడా పెన్షన్ వస్తున్నప్పుడు ఆ పెన్షన్తోనే కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితిలో కూడా ఆ సహోదరి అంటుంది, నేను దేవునికి ఇచ్చే విషయంలో వెనుకంజ వేయలేదు. ఆ పెన్షన్లో దేవునికి ఇచ్చేటటువంటి కానుక మాకు చాలా అవసరం. అయినప్పటికీ కూడా పైసా కూడబెట్టి నేను దేవుని సన్నిధికి వచ్చి సువార్త దానం చేశాను. ఫలితం ఏమిటంట, ఇప్పటి వరకు 90 సార్లకు పైగా